వెల్కమ్ టు మీడియా విజువల్ స్టూడియో. సినిమాలో నటించాలని చాలా మందికి ఉంటుంది. తన మాతృభాష కాకపోయినా తెలుగును సొంత భాషలాగా చేసుకుని సినీ ఇండస్ట్రీలో తన కళల వైపు ప్రయాణం చేస్తున్న ఒక వర్ధమాన సినీ నటి మనతో ఉన్నారు. తన సినిమా ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలేంటి, వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నమే ఈ రోజు మన అంతరంగం. నుపూర్ ముఖర్జీ గారికి అంతరంగం కార్యక్రమంలోనికి స్వాగతం. గుర్తుందా బావగున్న మామిడి చెట్టు, ఎన్ని ఏండ్లైనా గుండెల్లోనే దాసింది గుట్టు. పుట్టార మొక్కన పత్తేరానే పోతే సత్తెమ్మ బిడ్డతో ఉత్తరమే పంపించవో. తెరిసినే చదువుతుంటే మనసెంతో మురిసే, కానీ నీదేమో రంగుల మేడ నాదేమో గుడిసే. అయినా నుపూర్, ముందుగా మీ గురించి మీరు చెప్పండి. హాయ్, హలో, నమస్తే. నా పేరు నుపూర్ ముఖర్జీ. సో నా నేటివ్ వచ్చేసి కోల్కతా అండ్ హైదరాబాద్లో సెటిల్ అయినా. ఎడ్యుకేషన్ అంతా ఇక్కడనే అయింది. సో అలానే నేను తెలుగు నేర్చుకున్నా. అండ్ నా ఫ్యామిలీలో మదర్, ఫాదర్ లేరు, బ్రదర్, నేను ముగ్గురం అయితే ఉంటాం. ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చదువుకున్నా అండ్ ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్కి కోర్స్ తీసుకున్నా. ఇంకా ముందుగా అయితే ఎల్ఎల్బి చదువుకోవాలని ఆశ. మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు? చిన్నప్పటి నుంచి అయితే నాకు చాలా ప్యాషన్గా కలిగింది అండ్ దాన్నే నేను కెరీర్గా మార్చుకున్నాను. మొదట్లో మీకు అవకాశాలు ఎలా వచ్చినవి? ఎవరి ద్వారా షూటింగ్స్కి వెళ్ళేవారు మీరు? నిజం చెప్పాలంటే నా ఒక ఫ్రెండ్, తను ఫోక్ డాన్సర్, ఫోక్ సాంగ్స్కి హీరోయిన్గా చేస్తుంది యూట్యూబ్లో. సో ఫస్ట్ షూటింగ్ అయితే తన ద్వారానే వెళ్ళాను యాజ్ అ సైడ్, తన ఫ్రెండ్ క్యారెక్టర్గా. దట్ వాజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ ఒక సాంగ్ చేశాను. దాని తర్వాత నుంచి అన్నీ యాజ్ అ హీరోయిన్గానే చేస్తాను. మొదటిసారి మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్గా అయితే ఫీల్ అవుతుంది. బట్ నాకు ఇష్టం కాబట్టి, నాకు యాక్టింగ్ అంటే చాలా పిచ్చి కాబట్టి నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తాను. సినిమాలో అవకాశం కోసం కమిట్మెంట్ అనేది బయట అంటుంటారు కదా, మీకు అలాంటి సందర్భం ఏమైనా ఎదురైందా? ఈ కమిట్మెంట్ అనేది అయితే ఇండస్ట్రీకి అండ్ బయట వాళ్ళకి ఓపెన్ బుకింగ్, అందరికీ ఎదురు అవుతుంది. బట్ ఏంటంటే ఎవరికి వాళ్ళ చాయిసెస్ అయితే ఉంటుంది. మనం నీట్ వర్క్స్ చేసుకుంటాం, ఎవరు నీట్ వర్క్ చేసుకుంటారో వాళ్ళకి ఓకే, ఎవరు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. సో నేనైతే నీట్ వర్క్స్ ఉంటేనే ఏదైనా ప్రాజెక్ట్స్ చేసుకుంటాను. ఒక రోజులో సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది? ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే అది కాల్ షీట్ని బట్టి ఉంటుంది. లైక్ ఇప్పుడు నైట్ షూట్స్కి ఒక టైమింగ్ ఉంటుంది, డే షార్ట్స్కి కొన్ని సీన్స్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళ కాల్ షీట్ వాళ్ళ సీన్స్ని బట్టి పెడతారు. మార్నింగ్ షార్ట్స్ కావాలంటే మార్నింగ్ టైమింగ్ పెడతారు, నైట్ సీన్స్ కావాలంటే నైట్ షార్ట్స్ పెడతారు. ప్రతిరోజు షూటింగ్ ఉంటుందా? ప్రతిరోజు అయితే చెప్పను, కానీ కంటిన్యూ అయితే ఉంటుంది. బికాజ్ నాకు కూడా ఒక వారానికి ఒక రోజన్నా నాకు కూడా రెస్ట్ కావాలి. నా సెల్ఫ్ మెయింటెనెన్స్ కానీ, నా ఫ్యామిలీకి టైం ఇవ్వడం కానీ, దానివల్ల నేనైతే గ్యాప్ అయితే తీసుకుంటాను కంపల్సరీ. మీరు సినిమాలో యాక్ట్ చేస్తానన్నప్పుడు మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ చేసింది? అక్కడ నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? లేదు, ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచి బ్రాడ్ మైండెడ్ ఉన్నారు. అండ్ ఇంకేంటంటే కొంతమంది నా సొంతం వాళ్ళు బాలీవుడ్లో కూడా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఆర్టిస్ట్. సో నన్ను కూడా సపోర్ట్గానే చేశారు. నుపూర్ గారు, మీరు బయట నవ్వుతూ ఉన్నా లోపల బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అండ్ అది అందరికీ అయితే ఉంటుంది, అది కామనే. టెన్షన్స్ కానీ, బాధలు కానీ, కొన్ని నెగిటివ్ పాయింట్స్ కానీ వస్తూ ఉంటాయి. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టంగా చేస్తుంటా. దానికి మనం ఓవర్కమ్గా పాజిటివ్గా చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు తప్పని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలి.
సో దానివల్ల మనం అన్ని పాజిటివ్గానే చూసుకోవాలి. మీకు అలా బాధ అనిపించిన టైంలో మీకు అండగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆ, ప్రత్యేకంగా అయితే ఎవరు లేరు, బట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా ఫ్యామిలీ, నా మదర్ అండ్ నా ఇప్పుడు సినీ ఫ్యామిలీలో ఉన్న నాకు క్లోజ్ కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్. సో వాళ్ళతో నేనైతే నా బాధని షేర్ చేసుకుంటాను. సో వాళ్ళైతే నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మిమ్మల్ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసి స్టోరీ డిస్కషన్ చేసి అన్ని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు హీరోయిన్ కాదు అని చెప్పిన సందర్భాలు ఏదైనా ఉందా? షూటింగ్ టైంలో అయితే కాదు, బట్ షూటింగ్ కన్నా ముందు కాస్ట్యూమ్ డ్రెస్సింగ్స్ అండ్ ఆల్ అంతా డిస్కషన్ టైంలోనే ఒక స్టోరీ అయితే జరిగింది. ఇలా అయింది, నాతో జరిగింది. అండ్ దీంట్లో ఓపెన్ గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అయితే అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసింది ఓపెన్ బుక్. సో నాకు తర్వాత ముందు ఒక మాట తర్వాత ఇంకొక మాట చెప్తే ఇది మనకు ఎవరికైనా ఇబ్బందియే కదా. సో ఆ ఇబ్బందులు పడవద్దు కాబట్టి ముందే జాగ్రత్త పడితేనే బాగుంటది. సో తర్వాత ఇంకొక మాట చెప్పిన తర్వాత మమ్మల్ని పక్కన జరిపించి అది చేస్తే అయితే అది కొంచెం బాధగానే ఉంటుంది. సో దానివల్ల నేను కూడా నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి కదా అనేసి నేను కోరుకుంటున్నాను. ఆర్టిస్ట్ కి షూటింగ్ టైంలో సరైన గౌరవం దక్కుతుందని మీరు అనుకుంటారా? ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే దాంట్లో చాలా వెరైటీస్ ఉంటారు. ఆర్టిస్ట్ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు, డైలాగ్ ఆర్టిస్ట్ ఉంటారు, అండ్ మెయిన్ లీడ్స్ ఉంటారు, హీరోయిన్ ఉంటారు. సో దాని దగ్గర మనం చూస్తే చాలా సందర్భాలు అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు కొంతమందికి ఇలా కొంతమందికి అలా అనుకుంటా కూడా అవుతుంది. అది కామన్, ఎక్కడైనా కామన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ఎక్కడైనా అట్లానే చూస్తారు. కానీ ఇప్పుడు మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా ఆ సిచ్యువేషన్ ని మేనేజ్ చేసుకుంటామో దాని తగ్గట్టు మనకు కూడా దాని సరైన గౌరవం అయితే ఉంటుంది. మీరు షూటింగ్ చేశాక డబ్బులు రాకుండా ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, అది అప్స్ అండ్ డౌన్స్ అయితే అవుతూ ఉంటుంది. కొంతమంది ఇస్తారు, కొంతమంది చీట్ చేస్తారు, కొంతమంది ఇస్తానని దాని తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఉంటాయి. కానీ కొంతమంది ప్రాంప్ట్గా కూడా ఉంటారు. సో చెడ్డవాళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి మంచి వాళ్ళు కూడా భగ్నం అయిపోతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్స్ స్పేస్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళకు కూడా కొన్ని అమౌంట్ అందాలి, అక్కడ నుంచి మనకు రావాలి. సో దాని తగ్గట్టు మనం కూడా కొంచెం కొన్ని సందర్భాల్లో మనం కూడా అడ్జస్ట్మెంట్ అవ్వాలి. మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, ట్రావెల్ విషయంలో కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు అయినా ఎదురయ్యాయా? ట్రావెలింగ్ అంటే కాలేదు, అకామిడేషన్ అయితే అయింది. అండ్ ఫుడ్ విషయంలో అయితే అయింది, ఎందుకంటే నేను ఒక వెజిటేరియన్ అండ్ అందరూ నాన్ వెజ్ తింటారు. సో నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతుంది. అండ్ సో కొన్ని చోట తప్పదు. సో అప్పుడు నేను నా కోసం సపరేట్గా నాకంటూ ఏం కావాలో దాని తగ్గట్టు నేనైతే ఆర్డర్ పెట్టుకుంటా. సో అట్లాంటివి జరుగుతాయి, అది కామన్. మహిళా ఆర్టిస్ట్గా ఎదుర్కొన్న ఇబ్బంది ఏంటి? ఇప్పుడు మీకు అంతా తెలిసిందే కదండి, ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ ఇండస్ట్రీలో, ఏ ఫీల్డ్ అయినా అదే జరుగుతుంది. మహిళ చూస్తే చూసే చూపు కానీ అండ్ కొన్ని నెగిటివ్ థాట్స్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినీ ఇండస్ట్రీలోనే షూటింగ్ టైంలో కొన్ని విలేజ్ సీన్స్ ఉంటాయి, కొన్ని అక్కడ బోల్డ్ డ్రెస్సెస్ కానీ, వన్ పీస్ కానీ, జీన్స్ టీషర్ట్, ఈవెన్ నాట్ ఓన్లీ జీన్స్ టీషర్ట్ వేసుకుంటేనే అక్కడ విలేజ్ వాళ్ళు ఒక డిఫరెంట్ చూపులో చూస్తారు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది. సో మనం కూడా ఇబ్బంది పడతాము,
కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అరే వీళ్ళు ఆన్ స్క్రీన్ కదా, వీళ్ళకి ఏం చెప్పరు, ఎవరు ఏం చెప్పే వాళ్ళు లేరు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తారు అన్నట్టు కూడా ఉంటుంది. బట్ అలా అయితే కాదు, మేము కూడా పడతాం ఇబ్బంది. కానీ మనకంటూ ఒక యాక్టింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఆ అడ్జస్ట్మెంట్ అయితే చూసుకుంటాం. మా జాగ్రత్తలు మనం చూసుకొని షూట్ అయితే చేసుకుంటాం. మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు మీకున్న కళ ఏంటి? ఆ కళను మీరు ఇప్పటివరకు ఎంత సాధించారనుకుంటున్నారు? నేను సినిమాలో వచ్చినప్పుడు అయితే నేను ఓన్లీ యాక్టింగ్ మాటికి నాకు వచ్చు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను డాన్స్ అనేది నేర్చుకున్నా. దాని తర్వాత ఇండస్ట్రీకి వచ్చి కూడా నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years అయితే అయిపోతుంది. సో ఈ 3 yearsలో నేనైతే ఇప్పుడు వరకు 2 అచీవ్మెంట్స్ అయితే వచ్చినాయి. ఒకటి ఐకానిక్ అవార్డ్ అండ్ ఒకటి ఐకాన్ అవార్డ్స్. సో యాజ్ అ బెస్ట్ యాక్టర్స్గా. సో ఇంకా ముందు కూడా ఇంకా మంచి అవార్డ్స్కి దొరకాలి అని. ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాల్లో నటించారు? సినిమాస్ అంటే ఇప్పుడు ఒకటి రిలీజ్ అయిపోయింది, ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, అండ్ 3 movies అయితే షూట్ ప్రోగ్రెస్ లో ఉంది. ఆల్రెడీ 50+ ప్రాజెక్ట్స్ అయితే చేశాను. వెబ్ సిరీస్ లో ఫేమస్ వెబ్ సిరీస్ వచ్చేసి లేడీస్ క్లబ్ అండ్ ముగ్గురు అండ్ పిల్లమ్స్. అండ్ షార్ట్ ఫిల్మ్స్ లో వచ్చేసి మైత్రి BPO. అండ్ మైత్రి BPO కాకుండా ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. అండ్ మోడలింగ్ షూట్స్లో H&M బ్రాండ్కి యాజ్ అ మోడల్గా, కళ్యాణ్ జ్యువెలర్స్కి యాజ్ అ మోడల్గా, అండ్ ఫాస్ట్ ట్రాక్లో యాజ్ అ మోడల్ అయితే చేశాను. అండ్ ఇంకా వేరే బ్రాండ్స్కి కూడా యాజ్ అ మోడల్గా చేస్తూనే ఉన్నాను. అండ్ ఫోక్ సాంగ్స్ అయితే చేశాను, కవర్ సాంగ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ. నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్లో కూడా నేను యాక్ట్ చేస్తూనే ఉంటాను. బాలీవుడ్లో, టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఇన్ ది సెన్స్ కోల్కతా ఇండస్ట్రీలో కూడా, సీరియల్స్లో కూడా చేశాను. వాటిలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏముంది? నాకు 2 ఉన్నాయండి. ఆ సీరియల్లో నేను చేసింది డాక్టర్ క్యారెక్టర్ ఒకటి, అండ్ ఇంకొకటి షార్ట్ ఫిలింలో ITHR. ఆ క్యారెక్టర్ అయితే నాకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేశాను. సో అన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చింది. బట్ నేను స్టోరీ విన్న తర్వాతనే నా క్యారెక్టర్ నచ్చి నేను చేస్తాను. బట్ నాకు ప్రత్యేకంగా చాలా హార్ట్ఫుల్గా నేను చేసినానంటే హీరో. మన హీరోయిన్ ఎవరు? అది బాలీవుడ్, తెలుగులో కానీ కోలీవుడ్లో కానీ మీకు ఎవరైతే బాగా ఇష్టం? నాకు బాలీవుడ్లో అయితే నా ఫేవరెట్ హీరో అండ్ మీరు నా క్రష్ కూడా అనొచ్చు, టైగర్ ష్రాఫ్. అండ్ టాలీవుడ్లో అయితే హీరో అందరు ఇష్టమే, కానీ వాళ్ళలో ఉన్న కళలు నాకు చాలా ఇష్టం. యాక్టింగ్, వాళ్ళు చేసే డాన్స్. ఇప్పుడు జూనియర్ NTR ఉన్నారు, హీఈస్ వెరీ గుడ్ ఎట్ డాన్సింగ్. ఆయన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ఆయన హైట్ పర్సనాలిటీ నాకు చాలా ఇష్టం. సో ఎస్, క్రష్ అయితే కాదు, బట్ వాళ్ళలో ఉన్న చిన్న కళలు అయితే నాకు చాలా ఇష్టం. అండ్ హీరోయిన్ అందరు బాగున్నారు, అందరిలో ఏదైనా ఒక హిడెన్ టాలెంట్స్ అయితే ఉన్నాయి. నాకు దాంట్లో కూడా నేను వాళ్ళతో నేర్చుకుంటాను. బట్ ఆ పర్టిక్యులర్ హీరోయిన్ అనేది సావిత్రి. తను చేసే ఎక్స్ప్రెషన్స్, తను చేసే యాక్టింగ్, డాన్సింగ్ కానీ నేనైతే చాలా ఫిదా. అండ్ తనలాగా నేను కావాలి అని చాలా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీకున్న పెద్ద కోరిక ఏంటి? అది సినిమా ఇండస్ట్రీలో అయినా సరే, మీ బయటి ప్రపంచంలో అయినా సరే. ఇప్పుడు దాకా నేను ఇంత కష్టపడుతున్నానంటే ఒక కోరిక అయితే ఉంది. ఇండియన్ సినిమా అని ఒక బుక్ ఉంటే ఆ బుక్లో యాక్ట్రెస్ నూపూర్ ముఖర్జీ అని ఒక పేజ్ అయితే నాకు ఉంది. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా మాకు చెప్పగలరా? ఉంది అంటే 2 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం నేను కెమెరా ముంగట చాలా
చేతులు మొత్తం చల్లగా అయిపోయినాయి. చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంది. సో అది ఒక చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఒక దిక్కు అయితే చాలా గిల్టీగా ఉంది. అంటే అసలు నేను తప్పు చేస్తున్నానా, లేదంటే కరెక్ట్ పాటలోనే వెళ్తున్నానా, మళ్ళీ ఇన్ని గనం టేక్లు ఎందుకు అవుతున్నాయి, అది ఒక భయంగా ఉండేది. అది ఉన్న ఫస్ట్ సిచ్యువేషన్. అండ్ సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే నాకు షూటింగ్ ఉంది అండ్ నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నా. ఆ రోజు నా బర్త్డే అండ్ వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నా. అక్కడ ఆన్ స్క్రీన్ నేను అసలు మామూలుగా చూడాలంటే ఆన్ స్క్రీన్ ఏడుపు సీన్స్ ఏమైనా ఉంటే నా కళ్ళ నుంచి ఒక వాటర్ కూడా రాదు, గ్లిసరిన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ రోజు మాత్రం నేను మా ఫ్యామిలీని చాలా మిస్ అయినా అండ్ లిటరలీ నా కళ్ళ నుంచి అయితే వాటర్ వచ్చేసినాయి ఆ రోజు. సో దట్ వాజ్ ద సెకండ్. నువ్వు కూడా ఒకటి చెప్పండి. నిన్న మొన్న మనం ట్రెండింగ్ లో ఒక ఇష్యూ చూస్తున్నాం కదా, ఫోక్ డాన్సర్స్ గురించి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు ఎవరికైనా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. యాక్టింగ్ లో ఉన్న పిచ్చి, డాన్స్ లో ఉన్న పిచ్చి ఎవరికైనా ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ లిమిట్స్ లో ఉంటే ఏదైనా సాధిస్తారు. బట్ ఇందులో కొన్ని పొరపాట్లు ఎవరి ద్వారా జరుగుతుంది. సో దాని గురించి అయితే నేను ప్రత్యేకంగా ఏం ఎక్స్ప్లెయిన్ చెయ్యను, బికాస్ ఐ డోంట్ హ్యావ్ రైట్స్. సో పాజిటివ్ గానే చెప్తున్నా. ఏ అమ్మాయి అయినా కొత్తగా అవకాశాల కోసం చూస్తుంటే వాళ్ళు రావచ్చు, రండి అండ్ మీరు కష్టపడండి, మీ లిమిట్స్లో మీరు ఉండండి అండ్ మీరు పడిన కష్టాలకి ఫలితం తీసుకోండి. అంతే. ఓకే నుపుర్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు, మీ సినీ జీవితంలో మీరు మంచి హైట్స్కి ఎదగాలని మా తరపున, మా మీడియా విజన్స్ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు.